వెల్కమ్ టు కీటాక్స్. భారీ అంకెలు భారమయ్యే అంచనాల్ని ఏపీ మరోసారి తలకెత్తుకుంటోందా? 16వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసిన తర్వాత చాలా సందేహాలు వస్తున్నాయి. ఏపీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు అందరిది ఒకటే అనుమానం, ఒకటే ఫీలింగ్, డేజావు. గత విషయాలు ఎన్నో గుర్తొస్తూ ఉన్నాయి. అసలు చంద్రబాబు ప్రొజెక్షన్స్ లో ఏపీకి ఎదురు కాబోతున్న ప్రధాన సవాలేంటి డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు విస్తృతంగా సుదీర్ఘంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా 5 అంశాలు ఉన్నాయి అని మీడియా రిపోర్ట్ చేసింది. పోలవరం బనకచెర్ల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో నాలెడ్జ్ సిటీ, అమరావతితో పాటు ఇతర నగరాల్లోనూ టూరిజం హబ్లు లాంటివి ఇందులో ప్రముఖంగా ప్రధానంగా ఉన్నాయి. అంటే మోర్ ఆర్ లెస్ అన్ని ప్రపోజల్స్ లోనూ అమరావతి కనిపిస్తుంది. అమరావతి చుట్టూ ఈ ప్రపోజల్ తిరుగుతూ ఉంది. అయితే చంద్రబాబు ఇచ్చిన ప్రెజెంటేషన్స్ లో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం 90,000 కోట్లకు పైగా కావాలని, అమరావతికి ఉదారంగా సాయం చేయాలని ఆర్థిక సంఘానికి చంద్రబాబు విజ్ఞప్తులు చేశారు. మొత్తం బై అండ్ లార్జ్ చూస్తే ఇందులో 2 ప్రధానమైన విషయాలు కనపడతాయి. ఒకటి పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ అయితే, రెండోది అమరావతి. వీటి గురించి డీటెయిల్ గా చూద్దాం. మొదటగా అమరావతి విషయానికి వద్దాం. అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 50,000 ఎకరాల భూమిని సమీకరించింది. కొత్తగా మరో 44,000 ఎకరాలని సమీకరిస్తాము అని చెప్తోంది. ఆల్రెడీ సమీకరించిన 50,000 ఎకరాలు ప్లస్ ఈ 44,000 ఎకరాలు అంటే 94,000 ఎకరాల భూమిని రాజధాని కోసం చంద్రబాబు సమీకరించాలి అనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే 94,000 ఎకరాల భూమిని కిలోమీటర్లోకి తర్జుమా చేస్తే గనక మోర్ ఆర్ లెస్ ఒక 400 స్క్వేర్ కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం ఉంటుంది అని అనుకోవచ్చు. అంటే ఈ లెక్కను చూస్తే మాల్దీవ్స్ లాంటి దేశాల టోటల్ విస్తీర్ణం కన్నా పెద్దగా ఉన్న రాజధానిని చంద్రబాబు కట్టాలి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. రెండు 2015-16 లెక్కల ప్రకారం చూస్తే ఈ కొత్తగా సమీకరించాలనుకుంటున్న 44,000 ఎకరాలకి 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఖజానా మీద, రాష్ట్ర ప్రజల మీద వివిధ దశల్లో ఈ భారం పడే అవకాశం ఉంటుంది. అసలు ఇప్పుడున్న స్టేటస్ ఏంటి అనేది చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపిస్తాయి. 50,000 ఎకరాల్లో 34,000 ఎకరాలు నేరుగా రైతుల నుంచి సమీకరించిన భూమి అయితే, 16,000 ఎకరాలు కేంద్రం నుంచి వివిధ పద్ధతుల్లోనూ పూల్ చేసిన భూమి ఉంది. పోరంబోక్ లాంటి వివిధ భూములన్నీ ఇందులో ఉన్నాయి. దాదాపు 1000 ఎకరాల అటవీ భూముల్ని డీనోటిఫై చేసి రాజధానికి సహకరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. దీనికి కాంపన్సేటరీ ఫండ్ కింద దాదాపు 1,700 కోట్ల రూపాయలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులే ఇప్పటి వరకు జమ చేయలేదు కాంపా ఫండ్ కింద. అలాంటిది ఇప్పుడు భారీ స్థాయిలో 60,000 కోట్లు ఖర్చు అయ్యే 44,000 ఎకరాలని సమీకరించాలనుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యానికి, షాక్ కి గురి చేసే పరిణామము. దీంతో పాటు అమరావతిలో 70,000 కోట్లకు పైగా నిర్మాణాలు చేస్తున్నామని, ఇప్పటికే కేంద్రం సాయం చేయడము, రాష్ట్రం నిధులు సమీకరించగా మరో 40,000 కోట్లకు పైగా నిధులు కావాల్సి ఉంది. అవి కూడా అందించాలి అని చంద్రబాబు ఆర్థిక సంఘాన్ని కోరారు. అంటే అటు కొత్తగా భూ సమీకరణ, ఇటు నిర్మాణాల ఖర్చు, ఈ రెండు కలుపుకుంటే అమరావతికి అయ్యే మొత్తమే 1,00,000 కోట్లకు పైగా ఇప్పుడు తేలుతూ ఉంది. దీంతో పాటు బనకచెర్ల ప్రాజెక్టు గురించి బజ్ ఏపీలో భారీగా వినిపిస్తోంది. ఏకంగా 82,000 కోట్లతో ఏపీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాజెక్ట్ నిర్మించాలి అనుకోవడం నిజంగా ఒక సాహసం అనుకోవాలి. సాహసం అనే చెప్పాలి. కేంద్రం అడిగినప్పుడల్లా నిధులు సాయం చేస్తూ జాతీయ హోదా ఇచ్చి అన్ని రకాలుగా అండగా ఉంటాము అని చెప్పిన పోలవరం ఓ కొలిక్కి రావడానికే ఇంత టైం పడుతున్న సమయంలో అసలు బనకచెర్లని తెర మీదకి తీసుకురావడం ఎందుకు అనేది చాలా మందికి అర్థం కాని విషయం. ఏపీలో 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే అందులో కనీసం 9 జిల్లాలకి పోలవరం ఇంపాక్ట్ అనేది పాజిటివ్ గా పనిచేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. దాదాపు 7.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడంతో పాటు తాగునీరుకి, భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి పోలవరం అనేది పట్టుకొమ్మగా పనిచేస్తుంది. మరి ఇలాంటి ప్రాజెక్ట్ ని ఓ కొలిక్కి తీసుకురావాల్సిన సమయంలో అసలు ఎందుకు ఇలాంటి ప్రొజెక్షన్ వస్తోంది అనేది చాలా మందికి అర్థం కాని విషయం. ఇక రాష్ట్రాలు విజ్ఞప్తి చేసినంత మాత్రాన ఫైనాన్స్ కమిషన్ ఎంత వరకు నిధులు కేటాయిస్తుంది, ఎలా కేటాయిస్తుంది అనేది మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అది కూడా డీటెయిల్ గా చూద్దాం. ఫైనాన్స్ కమిషన్ పరిధిలో రాష్ట్రాలకు సాయం చేసేందుకు రకరకాల మార్గాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ట్యాక్స్ డెవల్యూషన్ అంటాం. ఫలానా రాష్ట్రానికి పన్నుల వాటాలో కొంచెం ఎక్కువ ఇవ్వండి, లేకపోతే కనుక ఈ 3 రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలకు కలిపి
కలిపి ఎక్కువ కేటాయింపులు చేయండి లాంటి సూచనలు చేసే అధికారం ఫైనాన్స్ కమిషన్ కి ఉంటుంది. రెండోది గ్రాంట్ ఇన్ ఎయిడ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ప్రత్యేకమైన ఒక పర్పస్ కోసం ఫలానా దానికోసం సాయం చేయండి అని. ఇప్పుడు సపోజ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సాయం చేయటమో, అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజధానికి సాయం చేయటమో ఇలాంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కిందకే వస్తుంది అనుకోవచ్చు బై అండ్ లార్జ్. ఆ తర్వాత ఈ పరిధిని కూడా దాటి ఫైనాన్స్ కమిషన్ కనుక సిఫార్సులు చేయాలి, సాయం చేయదా అంటే చేస్తుంది. ప్రత్యేక పరిస్థితులుంటే చేస్తుంది. అవి ఎలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో చూద్దాం. ఇప్పుడు సపోజ్ జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలకి ప్రత్యేకంగా సాయం చేయండి అని ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేయొచ్చు. జాతీయ సగటు తలసరి ఆదాయం 2,16,000గా ఉంటే ఏపీ సగటు తలసరి ఆదాయం 2,70,000గా ఉంది. అంటే జాతీయ సగటు కన్నా చాలా మెరుగ్గా ఉంది కాబట్టి ఈ ప్రాతిపదికను సాయం చేయడానికి వీలు పడదు. ఇక రెండో ప్రాతిపదిక ఫైనాన్షియల్ డిసిప్లిన్ నుండి నిర్మాణాత్మకంగా అడుగేస్తున్న రాష్ట్రాల విషయంలో ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేకమైన సిఫార్సులు చేయొచ్చు. రాష్ట్రం సాధించే జిఎస్డిపికి రాష్ట్రం చేసే అప్పుకి మధ్య రేషియో 25% కంటే తక్కువ ఉంటే కనుక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నట్టు అని గతంలో 14వ ఆర్థిక సంఘం చెప్పింది. ఈ ప్రాతిపదికన బెటర్ డిసిప్లిన్డ్ రాష్ట్రాలకి సాయం చేయాలనే సిఫార్సు ఆర్థిక సంఘం చేయొచ్చు. జిఎస్డిపి డెట్ రేషియో అత్యధికంగా ఉండి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ జిఎస్డిపి డెట్ రేషియో 38%గా ఉంది. చుట్టుపక్కల చూస్తే ఏపీ కూడా సమీపంలోనే ఉన్నట్టు కనబడుతోంది. ఏపీ డెట్ రేషియో 35%కి పైగా ఉంది. అంటే ఏపీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంతంత మాత్రం గత 10 నెలల్లో చూసినా కానీ 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారు అనే టాక్ గట్టిగా వినపడుతోంది. అయితే ఇక్కడ ఇదంతా చెప్పడం ఎందుకు అంటే ఏపీకి కేంద్రం సాయం చేయాలి, ఇతోధికంగా అన్ని వైపుల నుంచి సహాయము నిధులు అందితేనే అభివృద్ధి సాధ్యం. అది కరెక్టే, దాన్ని ఎవ్వరూ కాదనలేరు, అది జరిగి తీరాలి, అందరి ఆకాంక్ష కూడా అదే. కానీ మనం చెప్పే అంచనాలు, మనం చేసే ప్రొజెక్షన్స్ వాస్తవానికి దూరంగా భారీగా భారం అయ్యేలాగా ఉంటే రావాల్సిన సాయం కూడా ప్రశ్నార్థకం అవుతుందా అనే ఆందోళనే దీనికి కారణం. 5 ఏళ్లలో 40 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సాధించడము లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ మధ్యన ఏపీ ప్రభుత్వం చెప్తోంది. లక్ష్యాలు పెట్టుకోవచ్చు కానీ మరి ఇంత భారీ నెంబర్ని పబ్లిసైజ్ చేయడం మీద ఎకనామిక్స్ అర్థమయ్యే వాళ్ళందరిలోనూ ఆశ్చర్యము, షాకు కలుగుతోంది. ఎందుకు అంటే ఒక ఏడాదిలో ఇండియాలో వస్తున్న మొత్తం పెట్టుబడులే $70 బిలియన్. అంటే 5 ఏళ్లలో $350 బిలియన్ అనుకోవచ్చు. కానీ ఏపీ చెప్తున్న 40 లక్షల కోట్లు అంటే దాదాపు $400 బిలియన్ అవుతుంది. అంటే 5 ఏళ్లలో దేశం మొత్తానికి వస్తున్న పెట్టుబడుల కంటే కూడా ఏపీ లక్ష్యంగా పెట్టుకున్న $400 బిలియన్ అనేది చాలా పెద్ద నెంబర్. ఇలాంటివి చూసినప్పుడే మనము భారీ అంకెల్లోనూ భారీ ప్రచార వ్యూహాల్లోనూ పడి కొట్టుకుపోతున్నామా, వాస్తవాలను తెలుసుకోలేకపోతున్నామా అనే ఆలోచన చాలా మందిలో కలుగుతోంది. అంకెలు ఆలోచనలు కలిస్తే అంచనాలు అవుతాయి. అదే అంచనాలు వాస్తవానికి దూరంగా ఉంటే కనుక వంచనగా మిగిలిపోతాయి. అంచనాకు వంచనకు మధ్య ఒక్క అక్షరమే తేడా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Don't forget to subscribe Key Talks.